హాయ్ ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిన్స్ వరల్డ్. ఇండియాలోనే ఫస్ట్ టైం, అది కూడా మన వైజాగ్ ఏయూ గ్రౌండ్స్లో మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారు. దీని ఎంట్రన్స్ ప్రైజ్ వచ్చేసి 100 రూపీస్ అండి. ఇంకా ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు ఉంటుంది. ఎంట్రన్స్ చూసారా ఎంత బాగా డిజైన్ చేశారో. ఇదే ఫ్రెండ్స్ ఎంట్రన్స్, లోపలికి వెళ్ళి చూపిస్తాను, చూసేయండి. లోపలికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగుందో. స్టార్టింగ్ అయితే మొత్తం అంతా ఫిష్ అక్వేరియంస్ పెట్టారు, చూపిస్తాను, చూసేయండి. ఈ స్మాల్ ఫిషెస్ చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో. డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్లో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా. ఇందులోని ఫిషెస్ని బీచ్లో 10,000 అడుగుల లోతులో ఉన్న ఫిషెస్ ఇక్కడ పెట్టారంట. చాలా మంచి డిఫరెంట్ ఫిషెస్ అయితే పెట్టారు, చాలా బాగుంది. సోలో ఫిష్, స్కేట్ ఫిష్, క్యాట్ ఫిష్, ఇలా చాలా టైప్ ఆఫ్ డిఫరెంట్ ఫిషెస్ ఇక్కడ పెట్టారండి. లాస్ట్ టైం కూడా వెళ్ళాను, దానికన్నా కొంచెం పెద్దది, చాలా పెద్ద టన్నులు అయితే పెట్టారు ఈసారి. లోపల ఏసీ అండ్ ఎయిర్ కండిషన్ కూడా పెట్టారు ఫ్రెండ్స్. సమ్మర్లో వెళ్ళి మంచిగా చిల్ అవ్వచ్చు. షార్క్ ఫిషెస్ అయితే ఎక్కువ పెట్టారండి, మంచి మంచి డిఫరెంట్ కలర్స్లో అయితే ఉన్నాయి. నేనైతే వాటితో ఆడుకున్నాను, భలే సరదాగా అనిపించింది. ఇక్కడితో అయితే టన్నల్ ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే యానిమల్స్, చిన్న చిన్న బర్డ్స్ పెట్టారు, వెళ్ళి చూసేద్దాం, వచ్చేయండి. ఇక్కడైతే ఒకతను వైట్ స్నేక్ పట్టుకొని నిలబడ్డారు. ఆ స్నేక్ని భుజాలపై పెట్టుకుని ఎవరైనా ట్రై చేశారో? నేనైతే చేయలేదు, నాకు చాలా భయం వేసింది. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో. వీటిని షుగర్ గ్లైడర్స్ అంటారు. చాలా బుజ్జిగా అయితే ఉన్నాయి, నాకు భలే నచ్చాయి. చాలా డిఫరెంట్ ప్యారెట్స్ అయితే ఇక్కడ తెచ్చిపెట్టారు, చూడటానికి చాలా అందంగా ఉన్నాయి. అమ్మో, మళ్ళీ స్నేక్. ఫ్యూచర్లో ఎప్పుడైనా ట్రై చేస్తానేమో, కానీ ఇప్పుడైతే నా వల్ల కాదు ఫ్రెండ్స్. సెటప్ అయితే చాలా బాగా పెట్టారు. ఇవైతే గిన్నీ ఫాల్స్, చూసారు ఎంత బాగున్నాయో, చాలా అందంగా ఉన్నాయి కదా. ఇది మేల్ గిన్నీ ఫాల్స్. ఇది చూసారా ఎంత క్యూట్గా నిద్రపోతుందో. ఇక్కడైతే 10 దేశాలకు సంబంధించిన డిఫరెంట్ బర్డ్స్ అని తెచ్చిపెట్టారు. నిజంగా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఇప్పుడే వచ్చి చూసేసేయండి. నేను వీడియో లేట్గా అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్, ఎందుకంటే నేను రీసెంట్గానే వెళ్ళాను, నచ్చి పెట్టాలనిపించి పెట్టాను. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఇప్పుడే వెళ్ళి చూసేయండి, తర్వాత ఉండకపోవచ్చు. అంబ్రెల్లా కాక్స్, ఆఫ్రికన్ గ్రే, ఇలాంటి పక్షులు చాలా చాలా ఉన్నాయి ఇక్కడ. సెటప్ అంతా అయితే చాలా చాలా బాగా పెట్టారండి.
ఇవి చూసారా డిఫరెంట్ కలర్స్లో ఎంత అందంగా ఉన్నాయో. వీటిని హెలికాప్టర్ బజ్జీస్ అంటారండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఇవి చూసారా డక్స్ అండి. ఇవి నేనైతే బయట ఎప్పుడూ చూడలేదు. వాటి పైన తలపైన చూసారా పువ్వులా ఎలా ఉందో. ఇవైతే చాలా రేర్గా కనబడతాయి. ఎంత క్యూట్ ఉన్నాయో కదా. ఇక్కడైతే మన బర్డ్ సెంచురీ అయిపోయిందండి. ఎగ్జిబిషన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తున్నారా షాప్స్ మొత్తం అన్నీ ఎలా ఉన్నాయో. ఇక్కడైతే మన హోమ్ యాక్సెసరీస్, హౌస్ హోల్డ్ ఐటమ్స్, కిచెన్ ఐటమ్స్, జ్యువెలరీ, క్లిప్స్ అన్నీ చాలా బాగున్నాయండి. జ్యువెలరీ సెట్స్, హెయిర్ క్లిప్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. బయట అయితే ఇవి నాకు తెలిసినంత వరకు బయట దొరకవు. రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి. తప్పకుండా వచ్చి తీసుకోండి. చూస్తున్నారా ఇవి మీ అందరికీ తెలుసు. డ్రీమ్ క్యాచర్స్ అంటారు. బ్యాంగిల్స్, చిన్నపిల్లల టాయ్స్ చాలా బాగున్నాయండి. గుడ్ క్వాలిటీ. తప్పకుండా వచ్చి తీసుకోండి. ఎగ్జిబిషన్ అంతా ఒకదాని తర్వాత ఒకటి చాలా బాగా అరేంజ్ చేశారండి. చాలా బాగా డిజైన్ చేశారు. తప్పకుండా వచ్చి చూడండి అందరూ. గేమ్స్ కూడా చాలానే పెట్టారు. చాలా బాగున్నాయండి. బబుల్ గన్ షాట్స్, యారో టాయ్ షూట్ ఇలా చాలానే గేమ్స్ పెట్టారు. మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి. ఇంతటితో అయితే హోమ్ యాక్సెసరీస్, చిన్న గేమ్స్ అయితే అయిపోయాయి. ఇక అడ్వెంచర్స్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తున్నారా జైంట్ వీల్, కొలంబస్, కాఫీ కప్స్ ఇంకా చాలానే ఉన్నాయి. ఒక్కొక్క ఐటెం ప్రైస్ అయితే ఒక్కొక్కలా ఉందండి. 50 రూపీస్, 100 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు. ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా బాగా పెట్టారండి. టేస్ట్ అయితే కూడా చాలా బాగుంది. ఫుడ్ ఐటమ్స్ కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. మేమైతే అమ్యూస్మెంట్ కొలంబస్ ట్రై చేసాము. మేమైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా భయం వేసింది నాకు. హైట్స్ అంటే అలవాటే, కానీ ఇది నాకైతే చాలా భయం వేసింది. ఎవరు ట్రై చేయకండి. ఇది జైంట్ వీల్ కన్నా హైట్ ఉందండి. జైంట్ వీల్ ఇంకా దీని ముందు చాలా చిన్నగా కనబడుతుంది. హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళైతే ఇది అసలు ట్రై చేయకండి. ఇది చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎంత హైట్కి వెళ్తుందో. ఒకసారి పైనుంచి వ్యూ చూడండి. వ్యూ అయితే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. మీరు ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ట్రై చేయండి, లేకపోతే చేయొద్దు. మా వాళ్ళైతే కొలంబస్ ట్రై చేశారు. ఇదైతే చిన్నపిల్లలదండి. ఇది చాలా బాగుంది. ఇదైతే మా ఇంటి చిన్న రాక్షసి. బ్యాగ్ ఇచ్చుకుంటూ ఎలా వెళ్ళిపోతుందో చూసారా. ఎనీవే థ్యాంక్ యూ వాచింగ్ ద వీడియో ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.